Yeah. Welcome to 24 Technologies. Our today's topic is OSPF single area. సింగిల్ ఏరియా అంటే బ్యాక్బోన్ ఏరియా జీరోలో మనం కాన్ఫిగరేషన్ ఏ రకంగా చేద్దాం. ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 3 routers 1 2 3. ఓకే, ఫస్ట్ ఈ రౌటర్స్కి డైరెక్ట్గా మనం కేబులింగ్ చేసినాము అంటే అది సీరియల్ పోర్ట్ కాకుండా క్రాస్ ఓవర్ పోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి దట్ ఈస్ వై నేను ఏం చేస్తాను, ఫస్ట్ దీన్ని పవర్ ఆఫ్ చేసి ఈ ర్యాక్స్లో మాడ్యూల్స్ పెడదాం. ఎస్, టు పవర్ ఆన్ ద మిషన్. ఓకే, బూట్ అవుతుంది. యా, ఇట్స్ లుకింగ్ ఫైన్. పవర్ ఆన్, పవర్ ఆఫ్ అండ్ పవర్ ఆన్. Done. Now what I need to do, స్విచెస్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్. వై? బికాస్ రౌటర్ నుండి డైరెక్ట్గా మనం పీసీలకు కనెక్ట్ చేయము, స్విచ్ నుండి కనెక్ట్ చేస్తాం. దట్ ఈస్ వై, దట్ ఈస్ ద రీజన్. నౌ నాకేం కావాలి, 3 పీసీస్ కూడా తీసుకుంటున్నాం అండ్ ఇవి ప్రాపర్గా అలైన్ చేసి ఇప్పుడు కేబులింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, హియర్ టు హియర్. నేను ఆటో కేబుల్ తీసుకుంటున్నా కాబట్టి ఫ్రమ్ హియర్ టు హియర్, హియర్ టు హియర్. ఇక్కడ కలరింగ్ చూసుకోండి, మీకు ఈ సీరియల్ కేబుల్ వస్తేనే మీది వర్కౌట్ అయినట్లు. వేరే కేబుల్ వచ్చింది అంటే మీరు మాడ్యూల్స్ ఇన్సర్ట్ చేయనట్టు అక్కడ. ఓకే, నేను ఇది 1 డాట్ నెట్వర్క్, 2 డాట్ నెట్వర్క్, 3 డాట్ నెట్వర్క్ అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది 100 డాట్ అండ్ ఇది 200 డాట్లో తీసుకుంటాను. అండ్ ఇదంతా సింగిల్ ఏరియా జీరోలో ఉన్న రౌటర్స్ ఇవి. ఓకే, మల్టీ ఏరియా గురించి నేను డిస్కస్ చేయట్లేదు, అది నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాను. ఇదంతా సింగిల్ ఏరియా, ఒక సర్కిల్లో ఉంది అని ఫీల్ అవ్వండి. ఈ రౌటర్స్ అన్ని బ్యాక్ బోన్ రౌటర్స్. వై? బికాస్ ఇవన్నీ బ్యాక్ బోన్ ఏరియాలో ప్లేస్ అయి ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు గివ్ ఐపీ అడ్రసెస్ 192.168.1.2. 1 ఎందుకు తీసుకోలేదు? 1 మనము రౌటర్ కోసం రిజర్వ్ చేసి పెట్టింటాం కాబట్టి, బికాస్ దట్ ఈస్ ద డిఫాల్ట్ గేట్వే. దట్ ఈస్ వై సెకండ్ అవైలబుల్ ఐపీ అడ్రస్ నుండి నేను పీసీలకు అసైన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ 2 డాట్ నెట్వర్క్, సారీ 2.2 and the next PC 2.3. సేమ్ ఇచ్చినందుకు తీసుకోలేదు అంతే. నెక్స్ట్ అవైలబుల్ 2.4. అండ్ ఇది 3 డాట్ నెట్వర్క్లో, దట్ ఈస్ వై 3 డాట్ కూడా 3 డాట్ 3.2 3.3 and 3.4. Done. Okay, 3 డాట్ నెట్వర్క్, 2 డాట్ నెట్వర్క్, 1 డాట్ నెట్వర్క్.
ఇక్కడ పీసీకి డైరెక్ట్‌గా అంటే నీకు రౌటర్ నుండి స్విచ్ కింద ఇది ఏదైతే డైరెక్ట్ కనెక్టివిటీ ఉందో దానికి కూడా నేను ఐపీ అడ్రెస్ ఇవ్వాలి కాబట్టి నేను దానికోసం ఏది పెట్టుకున్నా ఫస్ట్ ఎనేబుల్ కాన్ఫిగ్ టెర్మినల్ అండ్ ఇంటర్ఫేస్ ఏది గిగా 000 దీనికి ఐపీ అడ్రస్ నేను ఏది రిజర్వ్ చేశాను 192.168.1.1 255.255.255.0 ఇది షట్ డౌన్ మోడ్లో ఉంది కాబట్టి నో షట్ ఇచ్చినామంటే యాక్టివ్లోకి వస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ రౌటర్లో కూడా కింద పార్ట్ చేద్దాం. కింద పార్ట్ వేర్ ఇట్ ఈస్ ఎల్ఐ డైలాగ్ బాక్స్ నో ఇక్కడ నో అనే ఇవ్వండి. ఓకే ఇనిషియల్ కాన్ఫిగరేషన్ డైలాగ్లో కాన్ఫిగ్ టర్మినల్ నో అని ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తాం. మీకు డౌట్ ఉంటే అక్కడ చూడొచ్చు. అండ్ ఓకే కాన్ఫిగ్ టెర్మినల్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లో పోయినా ఇప్పుడు ఇంటర్ఫేస్ మోడ్లోకి వెళ్ళాలి. ఇంటర్ఫేస్ గిగా 000 ఓకే దీనికి రిజర్వ్ చేసిన ఐపీ అడ్రస్ ఏది 192.168.2.1 along with subnet mask 255.255.255.0 యాజ్ యూజువల్గా నో షట్ ఇక్కడ ఎంటర్ కొట్టిన వెంటనే ఇక్కడ నీకేమైతుంది మనకు రెడ్ కలర్లో ఉన్న మార్క్ గ్రీన్ కలర్లో యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. ఎస్ లింక్ మనకు అప్ అయింది. ఓకే అండ్ వాట్ అబౌట్ థర్డ్ రౌటర్ ఈ రౌటర్లో కూడా మనము చేయాల్సి ఉంటుంది. డైలాగ్ బాక్స్ను ఎనేబుల్ కాన్ఫిగ్ మోడ్ ఇంటర్ఫేస్ గిగా 000 ఐపీ అడ్రస్ 192.168.3.1 దీనికి రిజర్వ్ చేసింది 3.1 కాబట్టి అది కూడా ఇస్తాం 2.5.0 నో షట్. ఓకే ఈ కింద ఉన్న 3 లింక్స్ అప్ అయినాయి. ఓకే స్లీప్ మోడ్లో ఉండి యాక్టివ్ మోడ్లోకి వచ్చినాయి. నో షట్ అనే కమాండ్ ఇచ్చాను కాబట్టి డన్. ఈ కింద అంతా అయిపోయింది. ఇప్పుడు పైన ఈ ఇంటర్ఫేసెస్ కనెక్షన్ ఈ లింక్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను ఏం చేయాలి వీటిని ఒక డిఫరెంట్ నెట్వర్క్లో అండ్ వీటిని ఒక డిఫరెంట్ నెట్వర్క్లో పెట్టాలి. దట్ ఈస్ వై నేను ఈ ఇంటర్ఫేస్లో ఉండి ఫస్ట్ బయటకు వస్తున్నాను. ఇప్పుడు ఏ ఇంటర్ఫేస్లో ఉన్నాను గిగా ఇంటర్ఫేస్లో ఉన్నాను కాబట్టి ఎగ్జిట్ మళ్ళీ ఇంటర్ఫేస్ సీరియల్ 010 ఈ ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అయినా. ఓకే రైట్ ఇక్కడ ఏది ఐపీ అడ్రస్ ఏది ఇద్దాం 192.168.100.1 అని ఇస్తాను 100.1 255.255.255.0 ఓకే ఇక్కడ మిస్టేక్ చేశాను 255.0 ఓకే యాజ్ యూజువల్గా నో షట్ ఇచ్చినా కూడా ఇక్కడ యాక్టివ్లోకి రాలేదు. ఎందుకు ఈ సైడ్ కూడా ఈ లింక్ అప్ అయినప్పుడే అది యాక్టివ్లోకి వస్తుంది. నేను వన్ సైడే ఇచ్చాను కాబట్టి అది ఇంకా యాక్టివ్లోకి రాలేదు. వాట్ ఐ నీడ్ టు డూ అగైన్ నేను సెకండ్ రౌటర్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయ్యి ఇంటర్ఫేస్ సీరియల్ 010 ఓకే 010 దీనికి ఐపీ అడ్రస్ సేమ్ 192.168.100.1 ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి 2 తీసుకుంటున్నా 255.255.255.0 నో షట్. ఇప్పుడు కొట్టిన వెంటనే మీకు ఈ బోత్ లింక్స్ అప్ అయిపోయినాయి. అండ్ హియర్ ఈ సెకండ్ ఇంటర్ఫేస్ S11 అని చెప్పేసి ఈ సైడ్ ఉంది కదా దానికి కూడా నేను ఇప్పుడు చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి ఎగ్జిట్ ఇంటర్ఫేస్ సీరియల్ 011 ఓకే ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి. ఐపీ అడ్రస్ 192.168. ఇవి డిఫరెంట్ దాంట్లో ఉండాలి కాబట్టి 200 తీసుకుని మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను 200 తీసుకున్నాను 255.255.255.0 ఉంటుంది. యాజ్ యూజువల్గా నో షట్ మధ్యలో స్పేస్ ఇవ్వలేదు కాబట్టి అది తీసుకోలేదు అంతే. తర్వాత ఈ సైడ్ ఏది సీరియల్ 010 ఎగ్జిట్ ఫస్ట్ ఇంటర్ఫేస్ సీరియల్ 010 దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి. ఈ సైడ్ నేను ఇచ్చిన ఐపీ అడ్రస్ ఏది 200 నెట్వర్క్ కాబట్టి 192.168.200.2
ఓకే. 1 ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి. అలాంగ్ విత్ సబ్నెట్ మాస్క్ 255.255.255.0 నో షిట్. ఓకే. ఇప్పుడు నాకు ఈ ఎన్విరాన్మెంట్‌లో ఫస్ట్ నేను ఫిజికల్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చాను. ఫిజికల్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత నేనేం చేశాను, వాటికి అన్నింటికి ఐపీ అడ్రెస్ అన్ని ఇంటర్ఫేసెస్‌కు అన్ని నేను స్విచ్ గురించి ఏం మాట్లాడట్లేదు. స్విచ్ గురించి మనకు సెపరేట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే. వీటిలో నేను ప్రతి ఒక్క దానికి ఐపీ అడ్రెసెస్ అసైన్ చేశాను. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ పీసీ నుండి నా పక్కన పీసీకి పింగ్ అవుతుందా లేదా చూద్దాం. 192.168.1.4 ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. అండ్ ఇక్కడ రౌటర్‌లో పింగ్ చేసి చూద్దాం. ఎగ్జిట్, ఎగ్జిట్, పింగ్ 192.168.1.0 నెట్వర్క్‌లో పింగ్ అవుతుందా లేదా? 0 నెట్వర్క్‌కి పింగ్ అవుతుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్‌గా కనెక్ట్ అయింది కాబట్టి. అండ్ పక్కన నెట్వర్క్స్‌ని చూద్దాం. డైరెక్ట్‌గా కనెక్ట్ అయింది కాబట్టి దీనికి ఏం రౌటింగ్ ప్రోటోకాల్ అవసరం లేదు. ఎందుకంటే కిందటివి నీకు డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. డైరెక్ట్‌లీ కనెక్టెడ్ నీ లోకల్‌లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు 2 డాట్‌ని చూద్దాం. 2 డాట్. ఆబ్వియస్‌లీ పింగ్ కాదు. ఎందుకంటే డిఫరెంట్ నెట్వర్క్స్ కమ్యూనికేట్ కావాలి అంటే రౌటర్ కనెక్ట్ అయ్యి ఉండాలి. దానికి ఒక రౌటింగ్ ప్రోటోకాల్‌గా కూడా మనము ఇచ్చి ఉండాలి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. కనెక్షన్స్ అనేటివి ఉన్నాయి గానీ, మనం ఏం కాన్ఫిగరేషన్ చేయలేదు కాబట్టి అవి ఇంకా కమ్యూనికేట్ కావట్లేదు. యాజ్ యూజువల్‌గా 3.0 అదే ఉంటది. అండ్ 100.0, 200.0లో 100.0 ఇది వర్క్ అవుతుంది. ఈ సైడ్ వర్క్ కావు. అవన్నీ మనం ఇప్పుడు ప్రీవియస్‌గా ఆర్ఐపీ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ చేసినప్పుడు మనం చేసినాము. ఇప్పుడు రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ ఆర్ఐపీ కాకుండా వెర్షన్ 2 ఆర్ఐపీ కాకుండా ఓఎస్పీఎఫ్ సింగిల్ ఏరియా. అది చేద్దాం. ఫస్ట్ ఏదైనా కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి? కాన్ఫిగ్ మోడ్‌లోకి వెళ్ళి ఐపీ రౌటింగ్. ఐపీ రౌటింగ్ అనేది మ్యాండేటరీ. ఆ తర్వాత ఇక్కడ కూడా ఎగ్జిట్, ఎగ్జిట్, ఐపీ రౌటింగ్. అన్ని రౌటర్లలో నేను ఐపీ రౌటింగ్స్ అని చెప్పేసి ఇస్తాను. ఎగ్జిట్, ఐపీ రౌటింగ్. ఓకే. ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. మనం ఇప్పుడు యూజ్ చేసేది ఇక్కడ రౌటింగ్ ప్రోటోకాల్ ఓఎస్పీఎఫ్ ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్. మనం ఇక్కడ సబ్నెట్ మాస్క్ అనేది యూజ్ చేయము. వైల్డ్ కార్డ్ మాస్క్ అనేది యూజ్ చేస్తాము. వైల్డ్ కార్డ్ మాస్క్ అంటే ఏది అంటే సబ్నెట్ మాస్క్ ఎగ్జాక్ట్ ఆపోజిట్. లైక్ క్లాస్ సి కి సబ్నెట్ మాస్క్ ఏంటి 255.255.255.0. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏమవుతుంది 0.0.0.255. అంతే. అంతకుమించి పెద్ద ఏముండదు. కొద్దిగా అవి ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. అండ్ ఇప్పుడు సింగిల్ ఏరియా ఇవన్నీ ఏ ఏరియాలో డైరెక్ట్‌గా మీరు ఏరియా 1 సింగిల్ ఏరియా చేసేటప్పుడు ఏరియా 1 అని తీసుకోకూడదు. ఏమని తీసుకోవాల్సి ఉంటుంది? ఏరియా 0 అని చెప్పేసి తీసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే బై డిఫాల్ట్‌గా ఫస్ట్ మీరు యూజ్ చేసే ఏరియా ఏది ఉంటది? ఏరియా 0. ఏరియా 0 అనేది మ్యాండేటరీ సింగిల్ ఏరియా. మల్టీ ఏరియా అయినా కూడా ఏరియా 0 అనేది మ్యాండేటరీ. ఆ రిమైనింగ్ ఏరియాస్‌లో ఉన్న రౌటర్ ఏదో ఒకటి ఏరియా 0లో ఈ ఏరియా 0లో ఉన్న రౌటర్‌కు కనెక్ట్ అయ్యి ఉండాలి. అది మన కాన్సెప్ట్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? నేను ఇక్కడ కమాండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దానికి నేను ఫస్ట్ ప్రాసెస్ ఐడి ఇవ్వాల్సి ఉంటది. రౌటర్ ఓఎస్పీఎఫ్ దీనికి 1 అని చెప్పేసి ఇస్తున్నా. ఓకే. రౌటర్ ఓఎస్పీఎఫ్ 1. దీనికి మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. నేను సీక్వెన్స్‌లో తీసుకుంటున్నా. రౌటర్ ఓఎస్పీఎఫ్ దీనికి 2 అని చెప్పేసి ఇస్తున్నా. ఓకే. డిఫరెంట్ నంబర్స్ 1, 2, 3. మీరు కావాలంటే 10, 11, 12, 10, 15, 20 ఆ రకంగా అయినా తీసుకోవచ్చు. బట్ సీక్వెన్స్‌లో వెళ్తున్నా నేను అంతే. అంతకు మించి ఏం లేదు. దానికి 1, 2, 3. ఓకే. ఈ పక్కన ఇంకొక రౌటర్ ఉంది అంటే అది కూడా ఏరియా 0లో ఉంది అంటే రౌటర్ అని చెప్పేసి రౌటర్ ఓఎస్పీఎఫ్ 4, రౌటర్ ఓఎస్పీఎఫ్ 5 అని ఆ రకంగా కూడా మనం పెట్టుకోవచ్చు. అప్ టు 255. అండ్ నెక్స్ట్ నేను దీనికి ఏమి ఇవ్వాలి అంటే రౌటర్ ఐడి అసైన్ చేయాల్సి ఉంటుంది. ఈ 1 అనేది ప్రాసెస్ ఐడి. ఇప్పుడు కింద అసైన్ చేసేది రౌటర్ ఐడి. రౌటర్ ఐడి ట్యాబ్ కొట్టిన వెంటనే తీసేసుకుంటది. ఎక్కువ ట్యాబ్ యూజ్ చేయండి. కమాండ్ మీరు కరెక్ట్‌గా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇలాంటివి లేకుండా ఉంటాయి. నేను ఆర్ఓయు అని చెప్పేసి ట్యాబ్ యూజ్ చేసిన వెంటనే రౌటర్ ఐడి అని చెప్పేసి వచ్చింది. ఓకే. దీనికి 1.1.1.1 అని చెప్పేసి ఇస్తున్నా. ఇంకొకటి ఇక్కడ పైన 1 అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ 1.1.1.1 అనే ఇవ్వాలా? లేకపోతే 2.2 అని ఇచ్చుకోవచ్చా? లేకపోతే 1.2.3.4 అని ఇచ్చుకోవచ్చా? అంటే అది మీ ఇష్టం. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు కాంప్లెక్సిటీ తగ్గించుకోవడానికి కన్‌ఫ్యూజన్స్ అనేది మినిమైజ్ చేసుకోవడానికి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఓఎస్పీఎఫ్ 1 అని ఇచ్చి 1.1.1.1 అని చెప్పేసి ఇచ్చిన. అండ్ వాట్ అబౌట్ సెకండ్ రౌటర్? సెకండ్ రౌటర్‌లోకి కూడా వెళ్ళి రౌటర్ ఐడి
2.2.2.2. ఓకే. అండ్ థర్డ్ రౌటర్లో కూడా వెళ్ళి రౌటర్ ఐడి ఇస్తాను. రౌటర్ ఐడి 3.3.3.3. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అమ్మా. ఓకే. ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి 1.1.1 అని ఇవ్వాలి, అట్లా రూల్ ఏం లేదు. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ మనకు ఈజీ టు ఐడెంటిఫై ఈ రకంగా ఉంటాయి. తర్వాత నేను ఏం చేయాలి, నాకు నెట్వర్క్స్ ఏవేవి ఉన్నాయి, నెట్వర్క్ 192.168. ఏది కింద ఉన్నది నెట్వర్క్ 1.0 కదా, 1.0. అండ్ ఇక్కడ నేను ఇవ్వాల్సింది ఏంది, సబ్నెట్ మాస్క్ కాదు, వైల్డ్ కార్డ్ మాస్క్ ఇవ్వాలి. కాబట్టి ఇది క్లాస్ సి కి సంబంధించింది. ఈ కింద కనెక్ట్ అయినది 192.168.1.0 అనేది నాకు కింద కనెక్ట్ అయినది 1.0 అలాంగ్ విత్ వైల్డ్ కార్డ్ మాస్క్. దీనికి వైల్డ్ కార్డ్ మాస్క్ ఏమవుతుంది, 0.0.0.255. ఇది ఏ ఏరియాలో ఉంది అది కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఏరియా 0లో ఉంది. ఓకే. ఈ రౌటర్లో మొత్తం అన్ని ఏ ఏరియాలో ఉన్నాయి, ఏరియా 0లో ఉంది కాబట్టి అది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ సెకండ్ డైరెక్ట్ లింక్ ఏది ఉంది, 100.0. 100.0 ఈ సైడ్ ఉన్నది 100.0 కదా, దట్ ఈస్ వై 192.168.100.0 అండ్ వైల్డ్ కార్డ్ మాస్క్ అండ్ ఏరియా 0. ఓకే, డన్. ఇక్కడ కనెక్ట్ అయినట్టు రెండు ఇచ్చేసాను. ఇక్కడ ఏ ఇంటర్ఫేస్లు, రెండు ఇంటర్ఫేస్లు ఉన్నాయి. ఆ రెండు ఇంటర్ఫేస్లకు రెండు నెట్వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు నెట్వర్క్స్ అలాంగ్ విత్ వైల్డ్ కార్డ్ మాస్క్ ఇచ్చేసాను. అండ్ ఈ థర్డ్ రౌటర్లో చూద్దాం. థర్డ్ రౌటర్లో సేమ్ కమాండ్స్, నెట్వర్క్ 192.168.3 డాట్ నెట్వర్క్ కదా, 3.0 0.0.0.255. ఏరియా అనేది మర్చిపోకూడదు, ఇది కూడా ఏరియా 0లోనే ఉంది. ఇంకొక నెట్వర్క్ ఏది, 200 డాట్. కాబట్టి 200 డాట్ కూడా నేను ఇచ్చాను, 200 డాట్ నెట్వర్క్ కూడా. ఓకే, డన్, ఎంటర్. ఇప్పుడు పింగ్ చేస్తే పింగ్ అవుతుందా అంటే పింగ్ కాదు, ఎందుకంటే ఈ రౌటర్ దీనికి కనెక్ట్ అయ్యి ఉంది నైబర్, అండ్ ఈ నైబర్ దీనికి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నెట్వర్క్స్ ఎన్ని, 3 నెట్వర్క్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఒకటి దిస్ వన్ అండ్ దిస్ అండ్ దిస్, అంటే 2 డాట్ నెట్వర్క్, 100 డాట్, 200 డాట్, ఆ మూడింటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది వీటికి, ఈ రౌటర్కు. నెట్వర్క్ 192.168.2.0 0.0.0.255 ఏరియా 0. ఓకే, అండ్ ఇంకొకటి ఏది 100 కదా, అది కూడా ఇస్తున్నా 100. ఇది కూడా ఏరియా 0లోనే ఉంది. ఎస్, డన్. ఇంకొకటి ఏది 200 కదా, ఎస్ 200 ఏరియా 0. ఇప్పుడు మొత్తం అన్నింటికి నేను రౌటింగ్ ప్రోటోకాల్స్ ఇచ్చిన. ఇప్పుడు పింగ్ చేస్తే ఆబ్వియస్లీ పింగ్ అవుతుంది, బట్ ఒకసారి పింగ్ చేద్దాం. చూడండి ఇక్కడ అడ్జసెన్సీ అని చెప్పేసి ఎవరితో, నేబర్ 2.2.2.2 అనే వాటితోటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి, వీడికి ఎవరితో ఏంటది 1 డాట్, అంటే ఈ సైడ్ ఉన్న 1 డాట్ తోటి ఈ సైడ్ ఉన్న 3 డాట్ తోటి అడ్జసెన్సీస్ లోడ్ అయింది ఇక్కడ, లోడింగ్ డన్ అని చెప్పేసి. వీడికి ఎవరితో ఉంటుంది, 2 డాట్ తోటి ఉంటుంది. చూడండి 2 డాట్ తోటి ఉంది, 2.2.2.2.2. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఓకే లింక్స్ ఎస్టాబ్లిష్ అయినా అని చెప్పేసి నాకు ఇక్కడ తెలిసిపోతుంది, బట్ పింగ్ అవుతున్నాయా లేదా జస్ట్ మనము మన సాటిస్ఫాక్షన్ కోసం మనం ఒకసారి చెక్ చేసుకుందాం. 192.168.1.0 ఇది ఆల్వేస్ పింగ్ అవుతుంది, ఎందుకంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి. అండ్ వాట్ అబౌట్ 2.0 అది కూడా మనం చెక్ చేసుకుందాం. కమాన్. ఇక్కడ మీకు 1.2, 1.3, 1.4 అనేవి మీరు కింద పీసీలకు ఇచ్చినవి, అక్కడ నుండి రిప్లై వస్తుంది. అండ్ నెక్స్ట్ 2 డాట్. Yes, success rate is 100, 5/5, 5/5 checks, all checks are passed. And what about 3 dot? Yes, everything is fine. 100 dot. Yes, it is also working fine. ఎక్కడ నుండి నీకు రిప్లై వస్తుంది, 100.2 నుండి నీకు రిప్లై వస్తుంది. ఓకే, రిప్లై టు రిక్వెస్ట్ 0 ఫ్రమ్ 192.168.100.2, 100.2, 100.2. ఓకే, రిప్లై వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 200 కూడా నాకు ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం. ఆబ్వియస్లీ వర్క్ అవుతుంది. సక్సెస్ రేట్ 500. ఇక్కడ మీకు కొన్ని దాటికి సక్సెస్ రేట్ 100, కొన్ని దాటికి రిప్లై వస్తుంది. అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఏవైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో అక్కడ నుండి నీకు ప్రాపర్ గా ఏ మిషన్ నుండి నీకు రిప్లై వస్తుంది అనేది ఇది. అండ్ 100.200 అంటే టోటల్ నెట్వర్క్ నుండి రిప్లై వస్తుంది అని చెప్పేసి అర్థం. అదేమి ఇక్కడ ఒక రకంగా వస్తుంది, ఇక్కడ ఒక రకంగా వస్తుందని కన్ఫ్యూజ్ కాకండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నాకు వెరిఫికేషన్ కమాండ్స్ ఏమున్నాయి వెరిఫై చేసుకోవడానికి, షో ఐపీ రౌట్. ఇది నా రౌట్ టేబుల్లో డైరెక్ట్ గా కనెక్ట్ అయినట్టు మొత్తం అన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
అండ్ ఇంకా వెరిఫికేషన్ కమాండ్స్ ఏమున్నాయి? షో ఐపీ ఓఎస్పీఎఫ్ నీ నైబర్‌ను నువ్వు చూసుకోవాలి అనుకుంటున్నావు. ఎవడు నీ నైబరు? నేను ఈ రౌటర్‌లో ఉన్నా. నీ నైబర్ ఎవడని చెప్తుంది? 2.2.2.2 అనేవాడు నీ నైబర్ అని చెప్పేసి చెప్తుంది. అది ఏ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయ్యి ఉంది? దాని ఐపీ అడ్రెస్ ఏంటి? దాని డెడ్ ఇంటర్వల్ టైమ్ ఎంత? స్టేట్ ఫుల్లా? స్టేట్‌లెస్సా? అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనకి ఇప్పుడు చూపిస్తది. ఇక్కడ నేను ఈ వెరిఫికేషన్ కమాండ్ కొట్టినప్పుడు నాకు ఏది చూపించింది? నైబర్ వీడని చూపించింది. బట్ ఇక్కడ సేమ్ వెరిఫికేషన్ కమాండ్ కొట్టినప్పుడు నైబర్స్ ఇద్దరు ఉన్నారు కదా! అది కూడా చూపించాలి. ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం. ఓకే. వెరిఫై కమాండ్ అంటే షో ఐపీ ఓఎస్పీఎఫ్ నైబర్. ఓకే. డన్. నాకేది యాజ్ యూజువల్‌గా ఇక్కడ వీడొక్కడే నైబర్. వీడికి మాత్రం ఇద్దరు నైబర్స్ ఉన్నారు పక్కన. దిస్ వన్ అండ్ ఈ సైడ్ కూడా ఒకడున్నాడు కదా! రైట్ అండ్ లెఫ్ట్ వాళ్ళిద్దరి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. నాకిప్పుడు డేటాబేస్‌లో మొత్తం ఏమున్నాయి అని జెప్పేసి అది కూడా నేను వెరిఫై చేసుకోవాలి. షో ఐపీ ఓఎస్పీఎఫ్ డేటాబేస్. అంటే మొత్తం ఈ డేటాబేస్‌లో ఎన్ని ఉన్నాయి రౌటర్స్. ఇక్కడ నేను 3 ఉన్నాయి కాబట్టి 3. ఇఫ్ ఇన్ కేస్ ఒక 20 గాని, 30 గాని ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోవాలి. నాకు నైబర్ డైరెక్ట్‌గా కనెక్ట్ అయిన నైబర్ ఇన్ఫర్మేషనే కాదు. మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అనుకున్నప్పుడు ఏమని నేను టైప్ చేశాను? వేర్ ఇట్ ఈస్ షో ఐపీ ఓఎస్పీఎఫ్ డేటాబేస్. డేటాబేస్ కొట్టిన వెంటనే బాబు నువ్వు ఏ రౌటర్‌లో విత్ ఐడీ రౌటర్ ప్రాసెస్ ఐడీ 1 అండ్ 1.1.1.1లో ఉన్నావు. ఇదంతా ఏరియా 0కి సంబంధించింది. ఏరియా 0లో ఎన్ని రౌటర్స్ ఉన్నాయి. దాని లింక్ ఐడి ఏవి 2.2.1.1.3.3. ఈ నంబర్స్ అనేటివి నేను ఇచ్చినటివే. మీరు వేరేదైనా ఇచ్చుకున్నా కూడా అదే మీకు కనిపిస్తది. ఓకే. గాట్ ఇట్. లింక్ కౌంట్ మొత్తం ఇక్కడ దీనికి లింక్స్ 3 ఉన్నాయంట, 3 ఉన్నాయంట, దీనికి 5 ఉన్నాయంట లింక్స్. ఈ రకంగా మనము ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఇది ఓఎస్పీఎఫ్ సింగిల్ ఏరియా గురించి ల్యాబ్. నెక్స్ట్ వీడియోలో మనము ఓఎస్పీఎఫ్ మల్టీ ఏరియా గురించి డిస్కస్ చేస్తాం. దాని గురించి సంబంధించిన థియరీ మనకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. అది ఒకసారి మీరు గో త్రూ దట్. ఓకే. సీక్వెన్స్‌లో వచ్చినారంటే మీకు కన్‌ఫ్యూజన్స్ అనేటివి తక్కువుంటాయి. అండ్ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి. ఎందుకంటే స్కిప్ చేసి తొందరగా చేస్తే పాయింట్స్ అనేటివి మిస్ కావడానికి స్కోప్ ఎక్కువుంటది. కొద్దిగా కాన్సంట్రేట్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు పింగ్ అవుతుంది, రిజల్ట్ వస్తుంది, రిప్లై వస్తుంది అంటే మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తది. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ షేర్ అండ్ లైక్. రైట్. థాంక్ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్.